నీ తల్లిదండ్రులకు లోబడి జీవించాలి. రెండవదిగా ఎవరికి లోబడి జీవించాలి? తల్లిదండ్రులకు. దేవుడు ఈ లోకంలో మనకు అనుగ్రహించిన శారీరకమైన తల్లిదండ్రులకు మనము లోబడి జీవించాలి. అక్కడ రాయబడుతున్న మాట సన్మానించము అని ఉంది. సన్మానించడం అంటే 2 కుర్చీలు తీసుకొచ్చి సాల్వా పెట్టేసి దాంట్లో వేసేసి నేను నా తల్లిదండ్రులను సన్మానించేశాను, అయిపోయింది ఇక నా పని, అదే సన్మానించడం కాదు. సన్మానించడం అంటే ఎప్పుడైతే మనము వారికి లోబడి జీవిస్తామో, ఎప్పుడైతే మనము వారి మాట విని వారి ఇష్ట ప్రకారంగా మనం నడుచుకుంటామో, వారికి ఏం చెప్తున్నట్టు వారికి మనము లోబడుతున్నట్టు. దేవుడు అదే చెప్తున్నాడు, నేను నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు ఎవరిని సన్మానించమన్నాడో నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమన్నాడు. వారికి మనం లోబడి జీవిస్తే ఏమవుతుందని దేవుడు చెప్తాను, మన ఆయుష్ అంటే పెరుగుతుందంట. అక్కడ రాయబడుతున్నమాట దీర్ఘాయుష్మంతుడు అగున్నట్లు. అంటే సగమాయుష్ కాదు, అర్ధాయుష్ కాదు, మన జీవిత కాలము ఏమవుతుందంట, మన తల్లిదండ్రుల మాటకు లోబడి జీవిస్తే మన ఆయుష్ పెరుగుతుందంట. నిజంగా చూసుకున్నట్లయితే ఈ కాలంలో చాలామంది తల్లిదండ్రుల మాట వెనక మరి వారి ఇష్టానుసారంగా వారు జీవించి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నవారు చాలామంది ఉన్నారు. మరి ముఖ్యంగా అందులో ఎక్కువ శాతం ఉన్నది యవనస్తులు మాత్రమే. యవనస్తులు తమ ఇష్టానుసారంగా జీవించి సొంత నిర్ణయాల ప్రకారం జీవించి తల్లిదండ్రుల మాట వెనుక ఏం చేస్తున్నారు, తమ జీవిత కాలాన్ని మధ్యలోనే ముగిస్తున్నారు. కారణం ఏంటి, వారి తల్లిదండ్రుల మాటకు వారు లోబడట్లేదు, విధేయత చూపించట్లేదు. అదే వారి తల్లిదండ్రుల మాటకు లోబడి వారు జీవిస్తున్నట్లయితే